అంటే పవన్ మాటల్లోనే చెప్పకుండానే అంతర్గతంగానే ఇంకా వైసీపీ బలం ఉంది, వైసీపీని ఎదుర్కోవడానికి ఈ ఐక్యత కొనసాగాల్సిన అవసరం ఉంది. మనం విడిపోతే కనుక అది వైసీపీ నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది అని. అంటే 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం సాధించాం, అదొకటే చాలదు, రాబోయే 1-2 ఎన్నికల్లో కూడా మనం కలిసి ఉండాల్సిందే, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండాల్సిందే అని చెప్తున్నారు. దీన్ని ఇంకా వేరే రకాలుగా చంద్రబాబే ఉండాలి అని చెప్పడం ద్వారా లోకేష్ రాకూడదు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని అంటున్నారు. అది కాదు, తెలుగుదేశం కలిసి ఉండాలని. దీనికి సమాధానంగా ఈరోజు లోకేష్ ప్రకాశం జిల్లాలోనే ఎక్కడో పర్యటించినప్పుడు అక్కడ స్థానిక శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన ఎదురుగానే లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు సమక్షంలో చెప్పారు, దావోస్లో చెప్పారు,